మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న కొంతమంది జర్నలిస్టులు కూడా అమ్ముడుపోయారు అని అంటే ఒప్పుకుంటారా? డెఫినెట్ గా ఉంటారు, లేకుండా ఎక్కడ. నేను ఒక విషయం చెప్తాను, మనిషి బతికున్నంత కాలం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానికి డెఫినేషన్ కూడా మనం మెచ్చుకోలేము. మనిషి బతికున్నంత కాలం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతాయి అని చెప్పని ముందుకు వచ్చేసి ఆయన అన్నట్లుగా ఇప్పుడు ప్రతి ఇష్యూ తర్వాత 11 రోజులు వచ్చి కాగడాలు పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాం. ఇప్పుడైతే సెల్ ఫోన్ లైట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏం చేంజ్ కాదు, ఏమీ చేంజ్ కాదు. నేను కంప్లీట్ చేస్తానండి. ఏమీ చేంజ్ కాదు. మన ఎఫర్ట్ ఉంటుంది మార్పు కోసం. మారేది కంప్లీట్గా మారిపోకపోవచ్చు, కొంచెం కొంచెం మారుతూ ఉంటాము. కానీ ఏదో ఒక సందర్భంలో మళ్ళీ జరుగుతూనే ఉంటాయి దారుణాలు. ఎందుకు అంటే దట్ ఈస్ హౌ సొసైటీ విల్ గో ఆర్ నేచర్ విల్ గో. ఇప్పుడు నువ్వు అడవిలో వెళ్ళి కూర్చున్నా కూడా ఏదో జంతువు దాని ప్రవృత్తికి తగ్గట్టుగా కాకుండా అబ్నార్మల్గా ఏదో ఒక సందర్భంలో బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. సో అది జరుగుతుంది. ఇదే విధంగానే మీడియా సంస్థల్లో కూడా ఉండొచ్చు. కాకపోతే వీటికి మానిటరింగ్ సెల్స్ ఉంటాయి, దాన్ని అథెంటిసిటీని కాపాడడానికి ఇంకొకరు పెట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అట్లీస్ట్ డైరెక్ట్గా యాజమాన్యమే చేయాలన్నా కూడా ప్రజలకు నష్టం లేకుండా ఏమైనా చేస్తూ ఉండొచ్చు, ఏదైనా పార్టీలు కొమ్ము కాసుకుంటూ ఇంకో రకంగా. అయితే ఇప్పుడు మీకు చెప్తాను నేను, సోషల్ మీడియాలో వచ్చే ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే, ఒక సోషల్ మీడియా సంస్థ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. నేను TV9లో పనిచేసేటప్పుడు ఓ పెద్ద రెస్టారెంట్కి సంబంధించి అప్పట్లో TV9 అంటే ఒక 10-15 ఏళ్ల క్రితము వాళ్ళకు ఒక భరోసా, ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారు అన్న నమ్మకం ప్రజలకు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి మనకు తెలియదులే, కానీ మేము పనిచేసేటప్పుడు ఉండేది. ఫోన్ చేసి మాకు ఇట్లా ఇష్యూ జరిగింది, భోజనం ఆర్డర్ చేసాం, మొత్తం పాడైపోయి ఉంది, రెస్టారెంట్లోనే ఉన్నాం, మీరు ఒకసారి వచ్చి చూడండి అన్నారు. ఐ సమ్హౌ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ అండ్ ఐ వాజ్ అవైలబుల్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్. నేను వెళ్ళి చూసాను, నిజంగానే పాడైపోయింది, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు రెస్టారెంట్ వాళ్ళని ఏదో మాట్లాడమంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. నేను కామ్గా వచ్చేసిన తర్వాత న్యూస్ వేయాలంటే వేయలేదు. ఎందుకు అంటే రెస్టారెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాడు ఏం సంజాయిషి ఇచ్చాడు, నువ్వు ఏకపక్షంగా న్యూస్ ఎలా వేస్తావు, నాకే చెప్పారు. ట్రూ అండి, నాకు వాళ్ళు రెస్పాండ్ ఇవ్వలేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు అని చెప్పన్నాను. అలాంటప్పుడు న్యూస్ వేయొద్దు, ఓ పని చేయి, రెస్టారెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకురా, అది పాడైందనో అవ్వలేదనో లేకపోతే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ వర్షన్ ఉండాలి కంపల్సరీ. ఇది ఒక ప్రామాణికం, అది ఫాలో అయ్యేవాళ్ళు అవుతున్నారు కూడా అనుకుంటాను మాస్ మీడియాలో. అట్లీస్ట్ వీళ్ళు ఎవరు. ఇదే ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. ఇది జరుగుతోంది ఒకవైపు. ఇంకోవైపు ఏం జరుగుతుందంటే, ఈ రోజుల్లో యూట్యూబ్లో మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయిన ఒక ఛానల్కి సంబంధించిన వాళ్ళు అనంతపూర్లో ఒక ఫర్టిలిటీ క్లినిక్ వాళ్ళ తప్పు జరిగింది. ఒక తప్పుతోటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఒక ఆమె చనిపోయింది. ఫర్టిలిటీ కోసము IVFకో IMFకో దేనికో వెళ్ళారు, అదేదో ట్రీట్మెంట్ ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్, దురదృష్టము. వాళ్ళు డాక్టర్లు కూడా వాళ్ళేం కావాలని చేయరు. వీళ్ళు వాళ్ళని వెళ్ళి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు, డబ్బులు కావాలని చెప్పని. వాళ్ళు ఎంతో ఏదో జరిగింది, మీరు కావాలంటే లీగల్గా ఏవే ఉంటాయి అవన్నీ కూడా మేము చూస్తున్నాం, వాటిని చూసుకోండి అంటే వీళ్ళు వాళ్ళ వర్షన్ ఏమాత్రం పట్టించుకోలేదు. హాస్పిటల్కి సంబంధించి కంటిన్యూగా ప్రతిరోజుకు 2 వీడియోలు వాళ్ళ మీద చేసి వేస్తూనే ఉంటారు ఆ ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి. వాళ్ళ వర్షన్ వేయరు, మళ్ళీ వీళ్ళు ఏం చూసారో అదే వేస్తారు. ఎవరైతే సఫర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ బైట్స్ తీసుకుంటారు. వాళ్ళు ఆబ్వియస్లీ చెప్తారు, వాళ్ళ బాధ, వాళ్ళ మనోగతమో లేకపోతే వాళ్ళ మనోవేదనో వాళ్ళు వెళ్ళగొక్కుతూనే ఉంటారు, అది తీసుకుంటారు. హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, జనాలు చూస్తూనే ఉంటారు. మెయిన్ హ్యూమన్ ఇంట్రెస్ట్ అంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ ప్రిపేర్ చేస్తే బాగుండేది. హ్యూమన్ ఇంట్రెస్ట్ బెనిఫిషియల్ స్టోరీస్ పెట్టుకుంటున్నారు. ఈ థంబ్నెయిల్ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో లోపలంతా బక్వాస్ ఉంటుంది. అసలు కనీసం ఇప్పుడు మనం ఏదైతే ఇది కంప్లీట్ చేస్తా. ఈ విధంగా ఆ హాస్పిటల్కి సంబంధించి 6 నెలల పాటు వేశారు న్యూస్. ఆబ్వియస్లీ వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏమవుతుంది తెలుసా, ఇక్కడ వీళ్ళు ఎవరితో వెళ్ళి మొరపెట్టుకోవాలి అనడానికి ఒక అథారిటీ లేదు. ఉన్నారా అండి? లేరు కదా. ఇప్పుడు హాస్పిటల్ బాధితుడు అయిపోయింది. ఇప్పుడు బాధితులు ఉన్నారు, బాధితులు కంప్లైంట్ చేసుకోవడానికి కనీసం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంకోరికి వెళ్ళి చెప్పుకుంటారు. వాళ్ళ నుంచి ఏం చేయాలనే తప్పులు జరగచ్చు అంటే హాస్పిటల్లో తప్పులే మనం హైలైట్ చేసి చూపిస్తాం తప్ప. హాస్పిటల్ కూడా ఈ సోకాల్డ్ మీడియా ప్రభావంతో వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోయి వాళ్ళ లైఫ్ కి ప్రాబ్లం వచ్చింది. ఆ హాస్పిటల్ నమ్ముకొని ఎంతో మంది పని చేసుకుంటుంటారు. పేషెంట్ సో ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఒక మీడియా సంస్థ నా దగ్గరకు వచ్చి డబ్బులు డిమాండ్ చేసింది, నేను ఇవ్వనందుకు గాను నా మీద ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుంది అని వీళ్ళు వెళ్ళి ఎవరు కంప్లైంట్ చేసుకోవాలి? చేస్తే మాత్రం వాళ్ళకి వచ్చేదేముంది? ఏం రావట్లేదు. అందుకు నియంత్రణ లేకుండా మీడియా వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు. విలువలు కోల్పోయాయి అనేది ఈ రకంగా. విలువలు ఉన్నాయనే రకం ఉదాహరణ ఇంకోటి సోషల్ మీడియా.
విలువలు ఉన్నాయనడానికి కూడా మీకు అదే, ఇప్పుడు ఉదాహరణ ఇచ్చాను. restaurant, కనీసం ఒక రెస్టారెంట్ కి సంబంధించి నెగిటివ్ గా వేయాలన్నా కూడా వాళ్ళ వర్షన్ కూడా వేయలేదు. తీసుకోవాలని. అదే విధంగానే ఒక హాస్పిటల్ కి సంబంధించి వచ్చింది నెగిటివ్ వార్త. ఒక చిన్న కుర్రాడిని అండి, 5 సంవత్సరాల కుర్రాడిని భుజం మీద వేసుకొని యూరిన్ బ్యాగ్ చేతిలో పెట్టుకొని ఒక తండ్రి తిరుగుతూ ఉంటే, నేను హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ, అది ఎవరో చెప్పారు, నేను కవర్ చేశాను. బ్రహ్మాండమైన స్టోరీ వచ్చింది అది. అంటే నిజంగానే ఆరోగ్యశ్రీ నమ్ముకొని వచ్చి ఈ విధంగా బాధపడుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు హైదరాబాద్లో అని చెప్పి ఒక స్టోరీ చేశాము. అప్పుడు నిజంగానే మనసును కలిచివేసే స్టోరీ అన్నమాట. రిక్వైర్డ్ కూడా గవర్నమెంట్ అలాంటప్పుడు కూడా హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది, మళ్ళీ అది అంటే జరుగుతున్నా కూడా. కాకపోతే అప్పుడు ఏం చేసుకున్నాము, హాస్పిటల్ ఆబ్వియస్లీ స్పందించదు, వాళ్ళకి సంబంధం లేదు, మాకు అవసరం లేదండి, మా దాంట్లో ఎంపానల్ అయ్యి లేదు అని చెప్పానంటారు. నేను సింపుల్ గా ఏం చేశాను, తర్వాత ఆరోగ్యశ్రీ సీఈఓని కలిసాను. ఆరోగ్యశ్రీ సీఈఓని కలిసి ఈ హాస్పిటల్లో ఈ విధంగా జరిగింది, ఫలానా పేషెంట్ ఆరోగ్యశ్రీ నమ్ముకొని వచ్చి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఎంక్వైరీ చేయండి, ఏం జరిగిందో మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఇలా ఉంటే ఏం చెయ్యాలి, ఆ వర్షన్ తీసుకొని అప్పుడు టెలికాస్ట్ చేశాం. ఎందుకు, దేర్ షుడ్ బి అదర్ ఎండ్. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకొక పర్సన్ రెండో పార్శ్వం ఏంటి అనేది తెలియాలి. సో రెండూ ఉన్నాయి, విలువలు లేనివి ఉన్నాయి, ఉన్నవి ఉన్నాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ లేకుండా ఈ విధంగా ఏదైతే లబ్ధి పొందుకుంటున్నారో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు, అంగబలం పొందుతున్నారు. నేను ఇందాక ఒక మాట అన్నారు, ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, నేను కూడా అడుగుతున్నాను, ఎందుకు నియంత్రణ లేదు ప్రభుత్వం వీళ్ళ మీద అనేది క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు 10,000 సంఖ్యలో 20,000 సంఖ్యలో ఉంటే ఓకే, కానీ ఇప్పుడు ప్రతిదానికి ఒక సెల్ఫ్ ఇది అనేది ఉండాలి కదా, నియంత్రణ అనేది స్వీయ నియంత్రణ ఫస్ట్ మీరు అన్నట్టు మనకి మనం ఒకటి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అది లేనప్పుడు కనీసం అవతల వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ ఎందుకు మన ఇక్కడ లేదు అనేది అన్ఫార్చునేట్లీ లేదు. కాకపోతే మళ్ళీ దాన్ని మనమే అంటాం, ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతున్నా కూడా ఉన్నాయి. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భావ ప్రకటన చేయొచ్చు, కానీ భావ ప్రకటన ఇప్పుడు ఏదో ముతకసాన చెప్పినట్టు బూతులు కాదు కదా భావ ప్రకటన అంటే. బూతులు ఎక్స్ప్రెస్ చేసేసి మా భావ ప్రకటన మా స్వేచ్ఛ అని అంటే కాదుగా. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆ కోల్కతా కేసులో సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది, ఇకపై ఎవరు కూడా కోల్కతాకు సంబంధించిన న్యూస్ తెలియకుండా వేయకూడదు, ఆమె ఫొటోస్ వేయకూడదు, పోలీసులు వీటి మీద చర్యలు తీసుకోవాలి. న్యూస్ అయితే ఫొటోస్ వేసేసారు, యాక్చువల్గా బాధితుల పిక్స్ కానీ సంబంధించిన ఏవి కూడా చూపించకూడదు చాలా. కానీ ఇప్పుడు అన్ని కూడా వేయకూడదు. రెండోది డైరెక్ట్ గా పేరు మెన్షన్, అందుకే నిర్భయ అని పెట్టినా ఇప్పుడు అభయ్ అని పెట్టారు. ఇవన్నీ తెలుసు, మనకి తెలిసి కూడా స్టిల్ మనం ఎందుకు చూపిస్తున్నాం, ఫొటోస్ చూపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇంకొక న్యూస్ దీన్ని కల్పించి చేస్తే నిజంగా యూట్యూబ్ ఛానల్స్ లోపల విలువలు పాటించిన వాళ్ళకి వెయ్యాలి. అందరికి తెలుసు ఫొటోస్ చూపించకూడదని కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండో, ఇప్పుడు బస్ ఎక్కి కూర్చుంటాము, సిటీ బస్సు ఎక్కి కూర్చున్న వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాము, ఏదైతే బక్వాస్ ఉంటుందో అది ఎక్కువ చూస్తారు. అన్ఫార్చునేట్లీ అండి, అది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో నాకు అర్థం కాదు. చాలా మంది చూసింది రీల్స్ చూసేవాళ్ళని చూసాను నేను కూడా. సరే వాడేదో రీల్స్. జర్నలిజం విలువలు కోల్పోవడానికి కారణం ప్రేక్షకులే కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల కదా వీళ్ళు కోల్పోతున్నారంటే, అంటే వాస్తవంగా చూపిస్తుంటే ఎవరు చూడట్లేరు కదా. ఇదేంటంటే ఇది మ్యూచువల్ అన్నమాట, ఒకదానికి ఆజ్యం పోసినట్లుగా అన్నట్లు ఇది రెండు. నేను కూడా చాలా సార్లు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చేశా. యూట్యూబ్లోనే ఇప్పుడు మనం కొన్ని ఛానల్స్కి యూట్యూబ్కి వర్క్ చేస్తున్నాము. మనం అటు జర్నలిస్టులు కావచ్చు, ఇప్పుడు ఇటు యూట్యూబర్స్ కూడా యూట్యూబ్లో మనం ప్రజెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా, ఇది కూడా యూట్యూబ్ ఛానల్. ఎందుకండి లేదా ఏంటంటే బేస్ చేసుకొని అయితే న్యూస్లు అథెంటిక్ గా అయితే ఏంటంటే అదేంటంటే ఇప్పుడు యూట్యూబ్ బేస్ చేసుకుని చేసేవి మనం ఇంత చక్కగా మర్యాదపూర్వకంగా ఇదిలా కాకూడదు, పక్కోడు తప్పు చేసేడు అని అంటే వీడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే నువ్వు కూడా చేసేది తప్పే అని చెప్పి గంగతో రాంబాబు సినిమాలో వాడు చెప్తాడు, నీకే చెప్పేది అని అంటాడు కదా ఆయన, పవన్ కళ్యాణ్ నీకే చెప్పేదని. ఇప్పుడు నువ్వు కనుక అన్నావు అనుకోమ్మా, నాకు చెప్పేది ఏంటనే ఏదో మెసేజ్ పెడతాడు వల్గర్గా, అప్పుడు అవన్నీ మనం డిలీట్ చేసుకుంటూ ఇది చేసుకుంటాం. నిజంగా చెప్తున్నాను కదా, చేసేవాళ్ళు అలాంటి వాళ్ళే ఉన్నారు,
చూసే సెట్ ఆఫ్ వింగ్ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఛానలే, ఆయన ఆయన నన్ను అప్రోచ్ అయ్యి, మీరు ఇలా ఉంటే కుదరదండి, మీరు ఇలాంటి ఇది చెప్తే కుదరదు, మీ నేరాలు వివరాలు టైం కాదు, ఇది చెప్తే నేరాలు క్రైమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇట్లా చెప్పండి, లేదండి మీరు ఇట్లా చేస్తే చప్పగా ఉంటుందండి. ఏం చప్పగా ఉంటుంది, ఏం మసాలా వేయాలో నాకు తెలియట్లా.